ఒక్క సమయంలో ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. రాముకు చదువు చెప్పించే సదుపాయం లేకపోయింది. కాని అతనికి కష్టపడి పనిచేసే స్వభావం ఉండేది. అతను తన కుటుంబానికి ఆదాయం సంపాదించడానికి చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాము తన గ్రామంలో ఉన్న చిన్న దుకాణం నుండి కొన్ని వస్తువులు కొని వాటిని పక్క గ్రామాల్లో విక్రయించడం ప్రారంభించాడు. అతను చాలా కష్టపడి పనిచేస్తూ తన వ్యాపారాన్ని క్రమంగా విస్తరించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను తన స్వంత దుకాణాన్ని ప్రారంభించాడు. రాము తన వ్యాపారంలో నిజాయితీ మరియు కఠినమైన పనిని అనుసరించాడు. అతను తన కస్టమర్లకు ఎల్లప్పుడూ నాణ్యమైన ఉత్పత్తులను అందించేవాడు మరియు వారి నమ్మకాన్ని సంపాదించాడు. క్రమంగా అతని వ్యాపారం పెరిగింది మరియు అతను తన గ్రామంలో ఒక సఫల వ్యాపారవేత్తగా మారాడు. రాము యొక్క కథ అనేక మందికి ప్రేరణను ఇచ్చింది. అతను తన కష్టపడి పనిచేసే స్వభావం, నిజాయితీ మరియు ధైర్యంతో తన లక్ష్యాలను సాధించాడు. అతని విజయం చూసి అనేక యువకులు తమ స్వంత వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రేరణ పొందారు. రాము యొక్క విజయం యొక్క రహస్యం ఏమిటంటే అతను ఎప్పుడూ తన కలలను వదులుకోలేదు మరియు ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. అతను తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు మరియు తన లక్ష్యాలను సాధించాడు. ఈ కథ మనకు చెబుతుంది, కష్టపడి పనిచేస్తే, నిజాయితీగా మరియు ధైర్యంగా ఉంటే మనం మన లక్ష్యాలను సాధించవచ్చు. రాము వలె మనం కూడా మన కలలను సాకారం చేసుకోవచ్చు మరియు విజయం సాధించవచ్చు.